శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణమాస ప్రయుక్తంగా నిత్య అనుష్ఠాన పద్ధతిలో మనం చేస్తున్న శక్తి పంచాక్షరి మంత్ర పురస్చరణ అనుష్ఠానంలో మొదటి రోజుగా చాలా బాగా జరిగింది. రెండవ రోజు కూడా దిగ్విజయంగా సాగుతూ ఉంటుంది. సంకల్పించినట్టుగా వందే శివం శంకరం అనే శివస్తుతి శ్లోకాల నుంచి రెండవ శ్లోకం గురించి ఇవాళ చెప్పుకుందాం. రెండవ శ్లోకం: వందే సర్వజగద్విహారమతులం వందే అంధకధ్వంసినం వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని. వందే సర్వజగద్విహారమతులం అనగా సర్వజగత్తులకి మొత్తం 3 లోకాలు అంటాం, కానీ కింద సప్తలోకాలు పైన సప్తలోకాలు ఉన్నాయి. ఇది మధ్యలో ఉన్నది భూర్లోకం. పైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం అని. దీని కింద అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాల అని సప్తలోకాలు ఉన్నాయి. ఇలా మొత్తం 7 లోకాలు 14 లోకాలు అంటారు. ఈ 14 లోకాలతో సహా ప్రపంచాన్ని ఎప్పుడైనా సరే విహారయాత్రగా తిరుగుతూ ఉండగలడు అని ఒక అర్థం వస్తే, ఇంకొక అర్థం ఈ ప్రపంచాన్ని మొత్తం, జగత్తుని మొత్తం కామరూపంలో, స్మరణ రూపంలో, దృశ్య రూపంలో, ద్రవ్య రూపంలో అని ఈ రూపం ఉండొచ్చు, ఆ రూపం కావచ్చు, ఈ రూపం కాకపోవచ్చు అనేది లేకుండా ప్రతి రూపంలోనూ ఆయనే నిండి ఉన్నాడు అని అర్థం వస్తుంది. సర్వ జగద్విహార మతులం అని అంటారు. అంత సర్వ జగత్తుని విహారయాత్రగా చూస్తున్నవాడు, అలాగే అన్ని చోట్ల అన్ని రూపాలలోనూ నిండి ఉన్నవాడు అని. వందే అంధకధ్వంసినం అని అంటారు. అంటే అంధకాసురుడి యొక్క అజ్ఞానాన్ని తొలగించినవాడు అని అర్థం. అంధకాసురుడు అనేది పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవి కలిసి కాశీ క్షేత్రానికి వచ్చి అక్కడి నుంచి మందర పర్వతం వైపు వెళ్ళి విహారయాత్ర చేస్తూ ఉండగా మధ్యలో పార్వతీదేవి ఈశ్వరుడిని ఆట పట్టిస్తూ ఈశ్వరుడి కళ్ళు ఒక్క క్షణం మాత్రం మూస్తుంది తన చేత్తో. ఈ ప్రపంచం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు ఈశ్వరుడి కళ్ళల్లోంచి ఒక తడి బొట్టు అమ్మవారి చేతికి అంటుకుంటుంది. అమ్మవారి చేతికి అంటుకున్న వెంటనే అమ్మవారి చేయి తీస్తున్నప్పుడు అది నుదుటి మీద పడి నుదుటి నుంచి ఆ బొట్టు కింద రాలుతుంది. ఆ రాలిన బొట్టు ఒక బిడ్డడు రూపంలో ఉంటుంది. అమ్మవారి ఆశ్చర్యంతో పరమేశ్వరుడిని అడగ్గా పరమేశ్వరుడు చెప్తాడు, ఇతడు నీ బిడ్డడే, నా స్వేద బిందువు నుండి పుట్టాడు అని అంటాడు. కానీ కళ్ళు మూత ఉన్నప్పుడు పుట్టాడు కాబట్టి ఇతనికి కళ్ళు లేవు అని శివుడు చెప్పగా పార్వతీదేవి ఇతను నా బిడ్డడే అని చెప్పేసి తను తీసుకుని అంధకుడు అని పేరు పెడుతుంది అమ్మవారు. అంధకుడు అని పేరు పెట్టి పెంచసాగుతుంది. ఇదే సమయంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అని పేరు వినే ఉంటారు. హిరణ్యాక్షుడు శివుడు గురించి తపస్సు చేసి శివుడిని మెప్పించి శివుడి దగ్గర వరం పొందాలని, ఈశ్వర నాకు పుత్ర సంతాన భాగ్యాన్ని ప్రసాదించు అని అంటారు. ఈశ్వరుడు తన వృత్తాంతం, హిరణ్యాక్షుడి వృత్తాంతం చెప్పి, నీకు పుత్ర సంతానం కాదు, సంతాన యోగం లేదు, అయినా నీ తపస్సుకు మెచ్చాను కాబట్టి నా కొడుకు నేను అంధకుని నీకు దత్తత ఇస్తున్నాను, తీసుకో అని ఇచ్చేస్తాడు. అలా దత్తత ఇచ్చినప్పుడు తీసుకున్న తర్వాత హిరణ్యాక్షుడు తనని తీసుకుని వెళ్ళి అంధకుడికి అంధకాసురుడు అని పేరు పెట్టాడు. అలా పేరు పెట్టాడు. తదనంతరం హిరణ్యాక్షుడు నారాయణుడితో యుద్ధాలు చేయడం, వరాహస్వామి అవతారంలో సంహరింపబడడం, తదనంతరం హిరణ్యకశ్యపుడు నరసింహావతారంలో సంహరింపబడడం, ఇలా జరిగింది. ఈ సంహరింపబడాలు ఇవన్నీ అయిన తర్వాత
సంహరింపబడలైన తర్వాత నరసింహావతారంలో హిరణ్యకశ్యపుడు కూడా సంహరించిన తర్వాత హిరణ్యాక్షుడికి తర్వాత ఉన్న సంతానము, హిరణ్యకశ్యపుడికి ఉన్న సంతానము అందరూ కలిసి ప్రహ్లాదుడు ఉత్తరాధికారి అవుతారు. ఎవరికి వాళ్ళకి వాళ్ళ రాజ్యం ఉంటుంది. కానీ అంధకాసురుడు గుడ్డివాడు కాబట్టి మిగతా సోదరులందరూ కలిసి ఏమార్చి మొత్తం రాజ్యాన్ని లాగేసుకుని తోసేస్తారు. దీంతో ఆగ్రహించిన అంధకాసురుడు బ్రహ్మకై కఠోరమైన తపస్సు చేస్తాడు. కానీ బ్రహ్మ కనికరించకపోయేసరికి బ్రహ్మయాగం అని యజ్ఞం చేస్తూ తన శరీరంలోంచి తన మాంసం ముద్దనే కోసి మరీ యాగంలో ఆహుతిగా ఇస్తూ చేయడం మొదలెడతాడు. పూర్తిగా శుష్కించిపోతాడు. కానీ అలాంటి యాగాలు చేసేటప్పుడు ప్రపంచోపద్రవాలు చాలా పెరిగిపోతాయి. అందుకని దేవతలందరూ వెళ్ళి బ్రహ్మని వేడుకొనగా బ్రహ్మ దర్శనమిచ్చి అంధకాసురుణ్ణి ఏం వరం కావాలో అని కోరుకోమంటే అప్పుడు అంధకాసురుడు, స్వామి నాకు దృష్టి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు కలిగాయి, అందుకని నాకు నా దృష్టిని ప్రసాదించు. అలాగే నా సోదరులు ఎవరైతే నన్ను అవమానించి బయటకు తోసేస్తారో వాళ్ళంతా నా సేవకులుగా నాకు పనిచేసేటట్టుగా రాజ్యం నాకు తిరిగి ఇచ్చేటట్టుగా అనుగ్రహించు అని అన్నాడు. అలాగా కోరుకున్న తర్వాత ఇంకొక వరంగా, విశేషమైన వరంగా చావులేని వరం నాకు ప్రసాదించు అని అడిగాడు అనమాట. అలా అడిగేసరికి బ్రహ్మదేవుడు అన్నాడు, మొదట అడిగిన 2 ఇవ్వడంలో నా ఆశీర్వచనం చాలు, కానీ పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, అందుకని నీకు మరణం లేకుండా అయితే నేను ఇవ్వలేను అని అంటే అప్పుడు అంధకాసురుడు ఏం చేశాడంటే, స్వామి అయితే మాతృ సమానురాలైన స్త్రీని కామించిన, లేదా ఆ దృష్టితో చూసిన, లేదా ఆ భావోద్వేగానికి లోనైన నాకు నా రాజ్యము పోయి మృత్యు నేను పొందుగాక అని నన్ను అప్పుడు నాకు మృత్యు రాగాక అని అడిగాడు. బ్రహ్మదేవుడికి ఒక్క క్షణం మతిభ్రంశం జరిగింది. సరే, అయినా ఎందుకు ఈ విషయం అని ఈశ్వర స్మరణ చేసుకుని శివచింతనతో శివాజ్ఞపై విసిలేసి అనుగ్రహించి బ్రహ్మ అంతర్ధానం అయిపోతారు. అంధకాసురుడు వచ్చి తన రాజ్యాన్ని వెళ్తాడు. సోదరులందరూ సేవలు చేస్తూ బతుకుతారు. ఇలా జరుగుతూ మొత్తం దేశంలో ఉండే ఆడవాళ్ళని తీసుకురావడము, ఇవన్నీ వాళ్ళ సంసార విషయాలన్నీ చేస్తూ ఉండడము, ఇవన్నీ జరుగుతూ ఉండగా కొన్ని సంవత్సరాల తర్వాత అదే మందర పర్వతానికి విహారయాత్రకి ఇతను వెళ్తాడు. అదే మందర పర్వతంలో విహారయాత్రలో పార్వతీ పరమేశ్వరుడు ఉండగా అంధకాసురుడు మంత్రి ఒకడు చూసి, అక్కడ ఎవరో ఒక స్త్రీ ఉంది, పురుషుడు ఉన్నాడు, కానీ ఆ స్త్రీ అతిలోక సుందరి అంటూ చెప్పి అంధకాసురుడిని ప్రేరేపిస్తాడు. అంధకాసురుడు అది విని దూతల్ని పంపించి ఆ స్త్రీని వదిలి నువ్వు వెళ్ళిపో అని చెప్పి శివుడికి చెప్పసాగుతాడు. శివుడికి ఆగ్రహం వచ్చి యుద్ధానికి సై అంటారు. ఇద్దరు యుద్ధానికి ప్రకటించుకుంటారు. దేవతలందరూ శివుడి తరపున యుద్ధానికి వస్తారు. అంధకాసురుడి తరపున వచ్చిన రాక్షసులందరూ యుద్ధంలో చనిపోతూ ఉంటారు. ఇలా చనిపోతూ ఉన్నప్పుడు ఈ రాక్షసులకి గురువు అయిన శుక్రాచార్యుడు చాలా విశేషమైన మంత్రశక్తి గలవాడు. ఆయన ఏంటంటే చనిపోయిన వాళ్ళని తన మంత్రశక్తితో బతికిస్తాడు. అలా బతికించి రాక్షసులు ఎంతమంది చనిపోతున్నా మళ్ళీ బతుకుతూనే ఉన్నారు. దేవతలు అమరులు, వారు చావు లేదు, వాళ్ళకి అలిసిపోతారు కానీ చావు ఉండదు. అందుకని యుద్ధంలో మళ్ళీ రాక్షసులు వస్తూ ఉంటే విసుగు ఎక్కువ అయిపోయి ఈశ్వరుడు ఆగ్రహించి శుక్రాచార్యుడిని తీసుకునిరా అని చెప్పి నందికేశ్వరుని పంపిస్తాడు. నందికేశ్వరుడు తన కొమ్ముల మధ్యలో శుక్రాచార్యుడిని దాచి తీసుకొచ్చిన వెంటనే శుక్రాచార్యుడిని చేత్తో అలా అమాంతం తీసి ఒక ద్రాక్ష పండు మింగినట్టుగా శుక్రాచార్యుడిని మింగేస్తాడు శివుడు. ఆయన పేరు అప్పుడు భృగు మహర్షి అనే పేరు అనమాట ఆ సమయంలో. అలా మింగేస్తే ఆయన ఈశ్వర క్షుద్ధిలోకి, అంటే ఈశ్వరుడి పొట్టలోకి వెళ్ళిపోతాడు. బయటకు వచ్చే విధానం తెలియదు. బయట యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు చనిపోయిన రాక్షసుల్ని బతికించేవారు ఎవరు లేరు. అందుకని చనిపోయిన రాక్షసులు చనిపోయినట్టే దహనం అయిపోతుంది. ఇంకా అంధకాసురుడే స్వయంగా యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు అంధకాసురుడు కూడా తన తపోశక్తి చేత తన రక్తపు బిందువు పడిన చోటల్లా ఇంకొక అంధకాసురుడు ఉద్భవించేటట్టుగా మంత్రశక్తిని ప్రయోగించుకుని యుద్ధం చేస్తూ ఉంటారు. శివుడు విష్ణుమూర్తి సహాయంతో అంధకాసురుడితో యుద్ధం చేసి అంధకాసురుడు పూర్తిగా శుష్కించే పరిస్థితికి వచ్చేస్తాడు. ఆ సమయంలో ఈశ్వరాగ్రహం
హద్దులు దాటేసరికి ఇంకా త్రిశూలంతో పొడిచి అంధకాసురుణ్ణి అలా త్రిశూలంపై నుంచోబెట్టేస్తాడు. ఆ త్రిశూలం పైనే ఉండి ఏం చేయాలో తెలియక తన తప్పు తను తెలుసుకుని, నేను ఇంతటి ఈశ్వరుడితోనా యుద్ధం చేసింది, ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి ఈశ్వర స్మరణ చేస్తూ నన్ను క్షమించవయ్యా అంటూ 3000 సంవత్సరాలు పైపడే ఈశ్వర జపం తపస్సు చేసేసాడు. అంత ఈశ్వర తపస్సు చేసేసరికి ఈశ్వరుడు మెచ్చి తన పాపాలన్నీ క్షయం చేయించి మాతృ నింద ఏదైతే ఉందో, మాత కామం జరిగినప్పుడు తన రాజ్యం పోయి తను మృత్యు పొందుతానని బ్రహ్మ దగ్గర వరం కోరాడు కదా, ఆ దోషాన్ని కూడా పోగొట్టి తన గణనాథులు అంటారు శివుడికి, ఆ గణనాథులకి ముఖ్యమైన వాడిగా అంధకాసురుడిని పెట్టుకున్నాడు. అలా అంధక ధ్వంసినం అంటే అంధకాసురుడి యొక్క అహంకారాన్ని అజ్ఞానాన్ని నాశనం చేసినవాడు అని అర్థం అన్నమాట. వందే దేవశిఖామణిం, అందుకే దేవతలలో శిఖామణిం అంటే దేవతలలో చాలా ముఖ్యమైన వాడు, శ్రేష్ఠుడు అని అర్థం. వందే దేవశిఖామణిం శశినిభం, చంద్రుణ్ణి ధరించినవాడు. వందే హరేర్వల్లభం, హరిహి వల్లభం అంటే పార్వతీ వల్లభుడు అంటే పార్వతికి ప్రియమైన వాడు అని. అలాగే హరి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రియమైన వాడు అని. నిన్న చెప్పుకున్నాం కదా, ప్రతి శ్లోకంలోనూ విష్ణుమూర్తికి ప్రియమైనవాడు, నాగాభూషణం ఉన్నవాడు, పార్వతీ ప్రియవల్లభుడు అని వస్తూనే ఉంటుంది వేరే వేరే పేర్లతో. అలాగా హరేర్ వల్లభం. వందే నాగభుజంగభూషణధరం, భుజంగం అంటే నాగభుజంగ భూషణధరం, ఆభూషణాలుగా నాగాలని సర్పాలని మెల్లోను చేతుల్లోనూ నడుముకి కట్టుకున్నవాడు. వందే శివం చిన్మయం, ఇక్కడ శివం అనే అర్థానికి చిత్ అంటే అజ్ఞానాన్ని నశింపచేసేవాడు అని అర్థం అన్నమాట. శివం చిన్మయం, చిన్మయం అంటే చిన్మయ ముద్ర, బొటను వేలు చూపుడు వేలు కలిపి ఉండేదే చిన్మయ ముద్ర. ఆ చిత్ స్థితి అంటారు. ప్రాణాయామం చేసేటప్పుడు తపస్సు చేసేటప్పుడు ఆ 2 వేళ్ళని కలిపి నిటారుగా వెన్నుపూస నిటారుగా పెట్టి పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే ధ్యానం పెట్టి జపం చేస్తే అది చిన్మయ ముద్రలో విశేషమైన శక్తి అని అంటారు. అలాంటి ఈశ్వరుడు, ఆయనకి నేను నమస్కరిస్తున్నాను. వందే భక్త జనాశ్రయంచ వరదం, భక్తజనులు ఎలా అయితే అంధకాసురుడు అంత తప్పు చేసినా తపస్సు చేసి లేదా నామస్మరణ చేసి నిన్ను మెప్పొందించి తన అపరాధములను క్షమించమని కోరగా అపరాధములన్నీ క్షమించి వరాలను ఇచ్చి మరీ నీతో శివసాయుధ్యాన్ని ఇచ్చావో, అలాగే నాకు కూడా అనుగ్రహించు స్వామి. వందే భక్త జనాశ్రయంచ వరదం, వందే శివం శంకరం. అటువంటి ఈశ్వర శివ సద్బుద్ధితో పాటు సద్విచారాన్ని కలిగించి, ఇక్కడ శివం అంటే బుద్ధి, సద్బుద్ధితో పాటు సద్విచారాన్ని కలిగించు ఈశ్వర. శంకర అంటే ఇవ్వు అని అర్థం అన్నమాట. శంకరేతేతి శంకర, శాంతిని బుద్ధిని విచారాన్ని ప్రసాదించేది ఈశ్వరుడు అని. శివాయ గురవే నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ. ఇవాల్టితో ఈ శ్లోకం పూర్తి. రేపటి రోజు ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం.